ఆవిడ ఈ దేశ రాజకీయం గురించి ఆవిడకేం తెలుసు? ఆవిడ చుట్టూ కూర్చుని మాట్లాడేటటువంటి నాయకులు కమ్యూనిస్ట్ ఐడియాలజికల్ కాంగ్రెస్ లీడర్లు. వాళ్ళ ద్వారా పెరిగినట్టు నేర్చుకున్నది ఆవిడ, ఇక్కడ పాఠాలు నేర్చుకుంది, ఇక్కడ వాళ్ళు చెప్పినట్టింది. అది మైనార్టీ బుచ్చిగింపు కరెక్ట్ అనుకుంది ఆవిడ. ఆ తర్వాత ఏం చేసింది? రాహుల్ గాంధీ నువ్వు వెళ్ళి నేర్చుకోవయ్యా, దేశం తిరిగిరా నువ్వు. ఆ రోజుల్లో రాజరికంలో కనుక రాజుగారు తన యువరాజుకు పట్టాభిషేకం చేసేటప్పుడు దేశాటం చేయమనేవాడు, దేశంలో పరిస్థితులు తెలుసుకోవడానికి. అట్లా వెళ్ళి దేశం అంతా నేర్చుకుని రావయ్యా అని పంపించింది సోనియా గాంధీ. రాహుల్ గాంధీ దేశం అంతా తను తిరగడం మానేసి కాంగ్రెస్ పార్టీ తరపున తిరగడం, లేకపోతే తనన్న విడిగా తిరగాలి, తిరగకుండా స్వచ్ఛంద సంస్థల వాళ్ళతో కలిసి తిరిగాడు. ఆ స్వచ్ఛంద సంస్థలు ఎవరు స్వచ్ఛంద సంస్థలతో తిరిగాడు? కమ్యూనిస్టు స్వచ్ఛంద సంస్థలతో తిరిగాడు. తిరిగేటప్పటికి వాళ్ళు ప్రతి చోట కూడా దేశానికి వ్యతిరేకంగా చెప్పారు, లేకపోతే కనుక చట్టాలకు వ్యతిరేకంగా చెప్పారు. అతను అది సైకలాజికల్గా అది ప్రిపేర్ అయిపోయాడు. అంటే రాజకీయ విద్యార్థిగా ఉన్నప్పుడు అతని మెదడు మీద ఈ ప్రభావం పడిపోయింది. కాబట్టి ఇక రోజు అదే నేర్చుకున్నాడు, అదే వాగుతుంటాడు. అతను వాగుతాడు అనకూడదు, కానీ అతను మాట్లాడేది అదే బేసిక్గా. అయితే అదే సందర్భంలో ఇక అట్లాంటప్పుడు ఆల్టర్నేటివ్ ఇంకేంటి జనాలకి దేశంలో? ఇది కదా. ఇప్పుడు షాబాను అనేటటువంటి ఒక అమ్మాయి కేసులో ఒక వృద్ధుడికి 90 ఏళ్ల వృద్ధుడికి తీసుకొచ్చి 10-12 ఏళ్ల పాపను గట్టబెట్టారంటే దానికోసం చట్టాన్ని మార్చినోడు రాజీవ్ గాంధీ. అట్లా పెళ్లి చేసుకోవచ్చు వాళ్ళు ఇష్టం అని చెప్పేసి. అదే బాల్య వివాహాలు హిందువుల్లో నిషేధం, అదేం లెక్క? నువ్వు బాల్య వివాహాలు ఒకప్పుడు హిందువులో ఉన్నాయి, కన్యాశుల్కం లాంటివి ఎందుకు వచ్చినాయి? అందుకే కదా కథలు. మరి హిందువులు అట్లాంటి బాల్య వివాహాలని తప్పుపట్టినటువంటిప్పుడు నువ్వు ముస్లింల బాల్య వివాహాలని అంగీకరిస్తున్నావు.